అంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కింది. మద్దతు ధర లేదు. మీరు ఏ పంట కన్నా తీసుకోండి, ఈ సంవత్సరం మిర్చి, కంది లేదు, పొగాకు, చివరికి ధాన్యం ధరలు కూడా పడిగిపోయినాయి. అప్పుల పాలయ్యాడు రైతు. మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే, ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీసిద్ది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. అయినా ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన.